హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతికి ప్రయాణించే ప్రయాణికులకి ఒక ప్రత్యేక ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇస్సర్ తిరుపతి, తిరుపతి ఇస్సర్ మధ్యలో మనకి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ తెలంగాణ నుండి తిరుపతికి చేరుకోవడానికి చాలా వరకు కన్వెంట్ గా మారనుంది. తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల నుండి ఇక్కడ తిరుపతికి చేరుకోవడానికి ఈ ట్రైన్ చాలా వరకు ఉపయోగపడబోతుంది. ఒకసారి ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే, ఇస్సర్ నుండి తిరుపతికి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 04717. అలాగే తిరుపతి నుండి ఇస్సర్ కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 04718. ఈ ట్రైన్ ఇస్సర్ నుండి తిరుపతికి ప్రయాణించేటప్పుడు ప్రతి శనివారం రోజు ఇక్కడ జూలై 6 నుండి సెప్టెంబర్ 28 వరకు తన సేవల్ని కొనసాగిస్తుంది. తిరుపతి నుండి ఇస్సర్ కి ప్రయాణించేటప్పుడు ప్రతి సోమవారం రోజు ఇక్కడ జూలై 8 నుండి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఈ ట్రైన్ మనకి అందుబాటులో ఉంటుంది. ఇస్సర్ జంక్షన్ నుండి ఈ ట్రైన్ మనకి మధ్యాహ్నం 2:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:15 తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి ఈ ట్రైను రాత్రి 11:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:25 ఇస్సర్ జంక్షన్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ తిరుపతి దాటిన తర్వాత గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఆ తర్వాత కాజీపేట్ బైపాస్ నుండి వెళ్తుంది. ఆ తర్వాత సిరిపూర్ కాగజ్ నగర్, ఇక్కడితో తెలంగాణ ఎండ్ అవుతుంది, మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ జంక్షన్, భూపాల్, ఇరీడ్రమ్, సుజ్లాపూర్, ఉజ్జయిని, రామోజీ మండ్రి, కోట, స్వామి మదాపూర్, దుర్గాపుర, జైపూర్, ద్వారకా బాలాజీ, రింగాస్, సిక్కర్, నూలార్గ్, జాంజూన్ జంక్షన్, లహర్, చీరవా, సద్లపూర్ జంక్షన్, ఫైనల్ గా ఇస్సర్ కి చేరుకుంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇవే స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్కి మొత్తం 4 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే అటు చివర ఇటు చివర 2 SLR కోచెస్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ ఏసీ అలాగే థర్డ్ ఏసీ స్లీపర్ కోచెస్ కూడా ఈ ట్రైన్ కి ఉంటాయి. ఈ ట్రైన్ కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా మనకి ఓపెన్ అయిపోయి ఎవరైనా ప్రయాణించవలసిన ప్రయాణికులు ఉంటే ఈ ట్రైన్ కి ప్రయాణించవచ్చు. అలాగే తెలంగాణ ప్రాంతం నుండి ప్రయాణించే ప్రయాణికులకి ఈ కృష్ణ అలాగే ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ అనేవి ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అనేవి కల్పిస్తాయి. కాబట్టి ఈ స్పెషల్ రైల్ కి రిజర్వేషన్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైన్ కి రిజర్వేషన్ అనేది చేసుకుని ప్రయాణించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.